నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కావ్య చంది ఆలమూడి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనము డయాబెటిస్ మెలిటస్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాము. డయాబెటిస్ లేదా మధుమేహ వ్యాధి లేదా షుగర్ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైంది. డయాబెటిస్ మెలిటస్ ఇప్పుడు మన ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ఆధారంగా మన ప్రపంచ జనాభా 700 కోట్ల మంది ఉంటే అందులో 46 కోట్ల మందికి డయాబెటిస్ ఉందని తేలింది. అలాగే 2019లో 42 లక్షల మంది కేవలం డయాబెటిస్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ వల్ల చనిపోయారు అని ఆ సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. సో మెయిన్గా డయాబెటిస్ ఎన్ని టైప్స్ ఉంటుంది, అది ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ జనరల్లీ అది గ్లూకోజ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో గ్లూకోజ్లో కన్వర్ట్ అయ్యి బ్లడ్తో మిక్స్ అయ్యి దెన్ మన హ్యూమన్ బాడీలో సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు సెల్యులర్ రెస్పిరేషన్ జరిగి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అది నార్మల్ మెకానిజం. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్లోకి కన్వర్ట్ అయ్యి బ్లడ్లో కలవడాలి అంటే మనకి అవసరమైన ఎంజైమ్ ఏంటంటే ఇన్సులిన్ అనే హార్మోన్ పనిచేస్తుంది. సో ఇన్సులిన్ మీడియేటెడ్గా జరుగుతుంది. అది ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిన లేదా బీటా సెల్ డిస్ట్రక్షన్ ఎక్కువైనా డయాబెటిస్ మెలిటస్ వస్తుంది అని అంటాము. సో మెయిన్గా అది టైప్స్ ఉంటాయండి డయాబెటీస్లో. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, గెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ అండ్ MODI, మెచ్యూర్ ఆన్సెట్ డయాబెటిస్ ఇన్ యంగ్. సో మెయిన్గా ఏంటంటే డయాబెటిస్ మెలిటస్ 1 టైప్లో 40 years బిలో ఏజ్ వాళ్ళకి వస్తుంది యూజువల్గా. అది ఎందుకు వస్తుందంటే ఆటో ఇమ్యూన్ మెకానిజం వల్ల, అంటే మన బాడీలో రోగ నిరోధక శక్తియే బీటా సెల్స్, మన ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ని చంపేస్తుంది అనమాట. సో దానివల్ల వచ్చేదాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాము. టైప్ 2 డయాబెటీస్ అనేది ఇప్పుడు మనకి ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అయ్యేది ఇన్సఫిషియంట్ రిలీజ్, అంటే సరిపడా రిలీజ్ అవ్వలేదు, మన బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ చేయడానికి సరిపడా ఇన్సులిన్ రిలీజ్ అవ్వలేదు అంటే అప్పుడు వచ్చేదాన్ని టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ అంటాం. గెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ అనేది జనరల్గా మనకి ప్రెగ్నెంట్ లేడీస్లో వస్తుంది. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వితిన్ 1 month అది క్యూర్ అయిపోతుంది. అండ్ అదేంటంటే డయాబెటిక్ డైట్ మీద ప్రివెన్షన్లో ఉంటారు. సో అదొకటి. అండ్ ఫోర్త్ది మెచ్యూర్ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్. అది డిఫరెంట్ జీన్ మ్యూటేషన్స్ వల్ల వస్తుంది. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్. సో మెయిన్గా మనము డయాబెటిక్స్కి చాలా డౌట్స్ ఉంటాయండి. అంటే మనం ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఫ్రూట్స్ ఏం తినొచ్చు, మనం మెడిసిన్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. వాటి గురించి మాట్లాడదాము, డైట్ గురించి కూడా మాట్లాడదాము. సో మెయిన్గా ఫ్రూట్స్కి వచ్చేసరికి మన డయాబెటిక్స్ యాపిల్, జాంకాయ, నారింజ, బొప్పాయ ఏదైనా 100 grams తీసుకోవాలి డైలీ. ఎందుకంటే వీటిలో చాలా ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆటోమేటిక్గా క్యాలరీ వాల్యూస్ తగ్గుతుంది. మనం అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ ఏంటంటే అరటిపండు, పనస, మామిడి, సీతాఫలాలు ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ద్రాక్ష కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వీటి వల్ల బ్లడ్ గ్లూకోజ్ సడన్గా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ గ్లైసిమిక్ వేరియబిలిటీ దెబ్బతింటుంది. గ్లైసిమిక్ వేరియబిలిటీ చాలా వచ్చేస్తుంది, గ్లూకోజ్ కంట్రోల్ అవ్వదు. సో ఇవి తినటం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ చాలామందికి ఏం చేస్తారంటే మార్నింగ్ డయాబెటిక్స్ ఫుడ్ సరిగ్గా తీసుకోడు. ఫుడ్ తీసుకుంటే డయాబెటీస్ పెరిగిపోతుంది, ఫుడ్ తీసుకోకపోతే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అనే నోషన్లో ఉంటారు. అది జస్ట్ అపోహ అండి. మీరు నార్మల్గా ఎవ్రీడే 6 meals తీసుకోవాలి. 6 small meals. అంటే మనం మార్నింగ్ టిఫిన్ చేస్తాం, బ్రేక్ఫాస్ట్ తింటాము, ఆఫ్టర్నూన్ లంచ్ తింటాము. సో మధ్యలో కూడా ఒక స్నాక్ ఇంక్లూడ్ చేయండి. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ లోపు ఒక స్నాక్ ఇంక్లూడ్ చేయాలి. నైట్ బిఫోర్ స్లీప్ ఒక 100 ml మిల్క్ పర్ డే డైలీ తీసుకోవాలండి. వీలైతే స్కిమ్ మిల్క్ తీసుకోండి. సో అట్లా అది ఒక అపోహ ఉంటుంది. మూడోది ఏంటంటే నాకు షుగర్ సిమ్టమ్స్ లేవు, సో నాకు షుగర్ లేదు అని చాలామంది చెకింగ్ కూడా చేయించుకోరు. ఫస్ట్ డయాబెటీస్ ఉందని తెలుస్తుంది, తర్వాత మందులు వాడతారు, తర్వాత ఫాలోఅప్కి రారు. సో అట్లా సడన్గా మందులు ఆపేయడము,
2-3 మంత్స్ తర్వాత కాంప్లికేషన్స్తో రావడము ఇలా మేము చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. సో మందులు ఆపొద్దండి, టైంకి ఫుడ్ తీసుకోండి, మెడిసిన్ వేసుకోవాలి, 6 స్మాల్ మీల్స్ తీసుకోండి. అండ్ జనరల్గా ఎప్పటికప్పుడు 15 days వన్స్ ఆర్ మంత్లీ వన్స్ మీ డాక్టర్ చెప్పినట్టు మీరు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. 4th, కొంతమందికి దెబ్బ తగిలి డయాబెటిక్స్కి అండ్ అది హీల్ కాదు, దానికి అదే హీల్ అయిపోతుంది, నాకు షుగర్ కంట్రోల్లోనే ఉంది అనే అపోహలో ఉండొద్దండి. ఎందుకంటే అది డయాబెటిక్ ఫుడ్గా మారే అవకాశం కూడా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ లోపల స్ప్రెడ్ అయ్యి సెప్సిస్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, మన కిడ్నీస్, ఐస్ ఇవన్నీ దెబ్బతినే హార్ట్, లంగ్స్ ఇవన్నీ దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట. డయాబెటిక్స్ ఎప్పుడైనా మనం ఒక రేంజ్ ఉంటుందండి. HbA1c less than 6.5 అకార్డింగ్ టు అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్. HbA1c less than 6.5%, FBS less than 126, PPBS less than 200 మెయింటైన్ చేయాలి. అండ్ ఇవి కనుక మన వాల్యూస్ మెయింటైన్ చేసుకుంటా ఉండి మనం రెగ్యులర్గా హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్కి మన లైఫ్ స్టైల్కి చాలా రిలేషన్ ఉంటుందండి. మనం ఒకే చోట కూర్చొని పని చేయడము అలాంటివి ఎక్కువ వర్క్స్ చేస్తూ ఉంటాము, డెస్క్టాప్ వర్క్స్, సో ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో దానివల్ల ఏమవుతుందంటే మూమెంట్స్ అవన్నీ తగ్గుతాయి. సో ఆటోమేటిక్ మీరు ఏం చేయాలి అంటే స్ట్రెచెస్, సిట్టింగ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి. వాకింగ్ వెళ్ళండి, ఎవ్రీ 45 minutes ఎవ్రీ డే వాక్కి వెళ్ళాలి. ఇంకా కార్డియో చేయొచ్చు. అండ్ మెయింటైన్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. అట్లీస్ట్ 1 hour, మోర్ దాన్ 1 hour ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి. అప్పుడే ఆటోమేటిక్గా మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ విచ్ ఐ వాంట్ టు సే ఈజ్ ఫ్రూట్ జ్యూసులు తాగొచ్చా అని అడుగుతారు. నేనైతే చెప్పేది ఏంటంటే ఫ్రూట్స్ తింటే అది న్యాచురల్ డైటరీ ఫైబర్. సో ఫ్రూట్ జ్యూస్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇట్స్ మిక్స్ విత్ వాటర్ అండ్ డైల్యూటెడ్. సో దానివల్ల మనకి వచ్చే యూజ్ ఏముండదు, మనం న్యూట్రిషన్ పోతుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. కాబట్టి న్యాచురల్ ఫ్రూట్స్ 100 grams ఆఫ్ ఫ్రూట్ ఎవ్రీడే తీసుకోండి. అండ్ 4th, చాలామంది ఇది డిఫరెంట్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, అన్నీ కలిపేసి వాడుతూ ఉంటారు. సో అది అవాయిడ్ చేయండి. మీ డాక్టర్ మీ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఏది ఇచ్చారో అంతవరకే మీరు వాడాల్సి వస్తుంది. సో అంతవరకే మీరు ఇచ్చేయగలిగితే చాలా బెటర్ అనమాట. కొంతమంది అనుకుంటారు నాకు కొంచెమే ఉంది షుగరు, మైల్డ్ డయాబెటీస్ ఉందండి. మైల్డ్ అనేది ఏదీ లేదండి. డయాబెటీస్ ఒక్కసారి డిటెక్ట్ అయిన తర్వాత ఇట్ కాంట్ బి క్యూర్డ్. థింగ్ ఈస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎ క్యూర్. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. ఫ్యాక్ట్ ఏంటంటే అది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. సో మనం కేర్ఫుల్గా ఉండి మనం టైంకి ఫుడ్ తీసుకోవడము, టాబ్లెట్స్ వేసుకోవడము, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, అండ్ 8 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ ఉంటాము. ఇలాంటివి చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇది తగ్గుతుందన్నమాట. మన గ్లూకోజ్ కంట్రోల్లో వచ్చేస్తుంది అండ్ వీ కెన్ డూ అవర్ వర్క్స్ బెటర్. డయాబెటీస్ గ్లైసిమిక్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి గ్లైసిమిక్ కంట్రోల్ బాగా ఉంటే ఎన్నో ఆర్గన్ డిస్ఫంక్షన్స్, మన డయాబెటీస్ వల్ల కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, కొంతమందికి నరాలు ఎఫెక్ట్ అవుతాయి, ఇవన్నీ ఉంటాయి. సో మెయిన్ హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే మనం గ్లైసిమిక్ కంట్రోల్ ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్కి అనుగుణంగా మనం కనుక షుగర్ మెయింటైన్ చేయగలిగితే మనం టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. అండ్ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ మెనీ ఇన్ఫెక్షన్స్. అండ్ రెండోది, మనం ఈ ఫ్రూట్స్ వీటన్నిటి గురించి చెప్పాను కదా. సో మెయిన్గా ఎందుకు మనం ఫ్రూట్స్ ఇవన్నీ చూసుకోవాలంటే మన ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వాలి. డయాబెటీస్ ఏంటంటే ఒక ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ జరగడము టైప్ 1లో, టైప్ 2లో జనరల్గా ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల గ్లూకోజ్ ఇంక్రీజ్ అయ్యి మన ఇమ్యూన్ మెకానిజమ్స్ వీక్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మెనీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా మనము ఇన్ఫెక్షన్ ప్రోన్, అంటే మనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, యూరిన్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, యూరిన్ మంట రావటము, ఇలా చాలా మందికి ఉంటుంది. స్కిన్ ఎలర్జీస్ వస్తాయి కొంతమందికి, మెడికేషన్ తీసుకోండి, కొంతమందికి ఇన్సులిన్ వేసుకునే చోట వస్తుంది. వీటన్నిటికీ మీరు ఖచ్చితంగా డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. ఇంకోటి నన్ను ప్రాక్టీస్లో చాలామంది అడిగేది ఏంటంటే ఇన్సులిన్ ట్యాబ్లెట్ ఫామ్లో వస్తుందా అని. అది మిత్ అండి, అంటే అపోహది. ఇన్సులిన్ ట్యాబ్లెట్ ఫామ్లో రాదు.
మనం ఇన్సులిన్ మనం ప్రిస్క్రైబ్ చేసామంటే మనకు అవసరం ఉంది కాబట్టి ప్రిస్క్రైబ్ చేస్తున్నాము. అండ్ సెకండ్లీ, మన డాక్టర్ ఏది చెప్తా మీరు అది పాటించాలి. రెగ్యులర్ డాక్టర్ చెకప్స్, రెగ్యులర్ షుగర్ చెకప్ ఈజ్ కంపల్సరీ. అండ్ ఐ ఆల్సో నేను మీకు కొంచెం ఈ డైట్ ప్లాన్ గురించి కూడా చెప్తాను, ఈ డయాబెటిక్స్కి వాడే డైట్ ప్లాన్ గురించి. కొంతమంది అడిగారు, మెంతులు కాకరకాయ జ్యూస్ వల్ల క్యూర్ అయిపోతుందా డయాబెటీస్ అని. దానివల్ల డయాబెటీస్ ఏం క్యూర్ కాదండి, బట్ డెఫినెట్లీ గ్లూకోజ్ మీద అయితే కంట్రోల్ ఉంటుంది. డయాబెటీస్ అయితే దానివల్ల క్యూర్ అనేది కాదు. సో ఇంకా కొంతమంది వచ్చేసి నన్ను ఈ హనీ అండ్ తేనె మళ్ళీ బెల్లం తీసుకోవచ్చా డయాబెటిక్స్ అని అడిగారు. అది అపోహ అండి. తేనె బెల్లము అనేది అది ఇంకొక ఫార్మ్ ఆఫ్ షుగర్ అనమాట. సో ట్రై టు అవాయిడ్ దెమ్. అండ్ కాకరకాయ జ్యూస్ కూడా ఐ డోంట్ ప్రిఫర్ మోస్ట్లీ బికాజ్ కాకరకాయ జ్యూస్ ఈజ్ రిచ్ ఇన్ పొటాషియం. సో ఐ యూజువలీ టెల్ ఎవ్రీ వన్ టు అవాయిడ్. ఇంకొక క్వెరీ ఏంటంటే షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అండ్ షుగర్ ఫ్రీ స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అవి తీసుకోవచ్చా అంటారు. ఐ పర్సనలీ డోంట్ ప్రిఫర్ దట్ ఏజెంట్స్ ఆర్ ఐ డోంట్ టెల్ మై పేషెంట్స్ రిగార్డింగ్ దట్. అండ్ సెకండ్లీ, దానివల్ల ఏంటంటే దట్ ఆ టేస్ట్ బడ్స్కి మన ఆ స్వీట్ తగలడానికి దానికోసం తప్ప ఇట్స్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ ఆర్ ఎనీథింగ్. దెన్ కమింగ్ టు ద డైట్ ప్లాన్. సో మార్నింగ్ యూజువలీ ఒక చిన్న వాక్, ఒక 15-20 minutes వాక్కి వెళ్ళాలి. వాక్కి వెళ్ళే ముందు 4 బాదాం అండ్ 2 ఆక్రోట్స్ తీసుకోండి. దెన్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ యూ కెన్ హ్యావ్ గ్రీన్ టీ ఆర్ మెథీ వాటర్. తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ with sambar and or you can have one egg white every day. Non-vegetarians అయితే they can have sprouts, boiled sprouts or boiled peas, avanni teeskochu. Then after that don't try to avoid oily foods like puri, vada and bonda. Then other things, mid morning snack keldamu. Mid morning snack usually you can take one fruit and you can also drink buttermilk or anything. దెన్ లంచ్కి వచ్చేసరికి ఫినిష్ ఇట్ బై 1 o'clock. ఒక ఫిక్స్ టైం పెట్టుకోండి, ఆ టైంకి ఖచ్చితంగా ఫినిష్ చేసేయాలి. దంపుడు బియ్యం తీసుకోవడానికి ట్రై చేయండి, ప్రిఫర్డ్ ఓవర్ వైట్ రైస్. అండ్ ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోండి తినే కర్రీలో. రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తీసుకోవాలి. దెన్ మిడ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి మనకి యూ కెన్ టేక్ బటర్ మిల్క్ ఆర్ జావా, ఏదైనా రాగి జావా అట్లా, జొన్న జావా అట్లాంటివి తీసుకోవచ్చు. ఈ డిన్నర్ 8 PM అంటే 8 ముందే తినేసేయాలి. డిన్నర్లో మల్టీ మిల్లెట్ చపాతీ, మల్టీగ్రెయిన్ చపాతీ ఆర్ దేర్ ఆర్ డిఫరెంట్ మిల్లెట్స్, కొర్ర అన్నము, జొన్న అన్నము అండ్ ఊదలు, ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో యూ కెన్ టేక్. అండ్ నైట్ పడుకునే ముందు మాత్రం 100 ml ఆఫ్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ తీసుకోండి. సో ఎందుకంటే నైట్ హైపోగ్లైసిమియా అటాక్స్ రాకుండా ఉండడానికి దిస్ ఈస్ ప్రిఫరబుల్. ఐడియల్లీ 1 to 2 hours బిఫోర్ యువర్ స్లీప్. అండ్ మెయిన్గా నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, నాన్ వెజ్ తినొచ్చా డయాబెటిక్స్ అని. నాన్ వెజ్ ఖచ్చితంగా తినొచ్చండి. ఫిష్ అండ్ చికెన్ కెన్ బి టేకెన్. ఫిష్ ప్రిడామినెంట్లీ ఈజ్ వెరీ యూస్ఫుల్. It's good for your metabolic this thing and even like heart functioning also, because it contains this omega-3 fatty acids. So I would tell to eat fish at least twice a week. You can have non-veg. There is no objection regarding that. And kontamandi inka nanu adigina questions. సో బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంది, నార్మల్గా నేను ఇంకా మామూలుగా మెడిసిన్ ఆపేసి నార్మల్గా తినేయొచ్చా అని కూడా అడిగారు. సో అలా చేయొద్దండి. వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఎ చెక్. డయాబెటీస్ డస్ నాట్ హ్యావ్ ఎ క్యూర్. వీ కెన్ జస్ట్ కంట్రోల్ ఇట్ అండ్ ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్. అది మళ్ళీ ఎప్పుడైనా ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో వీ హ్యావ్ టు కీప్ అన్ ఐ ఓవర్ ఇట్ ఆల్వేస్ and have a regular sugar checkups and have regular doctor visit. Don't neglect any symptom related to anything. అండ్ ఇంకొక విషయము, వెజిటేరియన్స్ కూడా కొంతమంది అడిగారు ఏంటంటే ఇంకా మనము ప్రిఫరబుల్గా తినేది ఏమి ఉంటాయని. చన్నా, రాజ్మా ఇవన్నీ తీసుకోవచ్చు. ఓట్స్, ప్రిఫరబుల్లీ ఓట్స్ ఉప్మా ఇస్ బెటర్ కంపేర్ టు ఓట్స్ మిల్క్ మిక్స్ విత్ మిల్క్. దట్స్ వాట్ ఐ ఫీల్. దెన్ నార్మల్గా 4 to 5 liters ఆఫ్ వాటర్ డైలీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ తీసుకోవడం వల్ల
టాక్సిన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి బాడీ నుంచి. అండ్ యూ విల్ ఫీల్ వెరీ లైక్ హైడ్రేటెడ్గా ఉంటారు. డీహైడ్రేషన్ సమ్మర్ టైంలో వాటర్ ఇంకా ఎక్కువ తీసుకోవాలి. అండ్ మెయిన్గా ఫ్రూట్స్ 200 grams ఆఫ్ ఫ్రూట్ డైలీ. అండ్ ట్రై టు ఫాలో దిస్ డైట్ ప్లాన్. 6 small meals a day, very small meals I mean. But thing is that రెగ్యులర్గా నాకు తినకపోతే డయాబెటీస్ తగ్గిపోతుంది, తింటేనే డయాబెటీస్ పెరుగుతుంది అనేది అది ఒక అపోహ అండి. మీరు తింటేనే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. టేక్ 6 small meals. 6 సార్లు తినండి. నేను చెప్పిన డైట్ ప్లాన్ ప్రకారం ఫాలో అయితే మీకు ఖచ్చితంగా డయాబెటీస్ అనేది ఇట్ విల్ రెడ్యూస్. అండ్ 1 hour ఆఫ్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ అంటే కేవలం వాకింగ్ కాదు. మనం ఎక్కువ మందికి డెస్క్ జాబ్స్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూర్చుని కూడా వాకింగ్ కూర్చుని కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్వేస్ ప్రాక్టీస్ స్ట్రెచెస్ is also it's like a very good thing. And cardio, you can do cycling, you can do all these things. అండ్ మూవ్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి బాడీకి. సెడెంటరీగా ఒకే చోట కూర్చొని ఉంటే ఆటోమేటిక్గా డయాబెటీస్ విల్ లీడ్ టు ఫర్దర్ కాంప్లికేషన్స్ ఆల్సో. అండ్ ఆల్వేస్ ట్రై టు హ్యావ్ ఏ గుడ్ కంట్రోల్ ఓవర్ యువర్ షుగర్. ఎందుకంటే దాని కాంప్లికేషన్స్ వల్లనే చాలామంది చనిపోతున్నారు మన ప్రపంచంలో. సో మనం దాన్ని కనుక అది మన చేతుల్లోనే ఉంది కంట్రోల్ చేసుకోవడం అనేది. సో అది కనుక మనం కరెక్ట్గా కంట్రోల్ చేసుకుని మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఆటోమేటిక్గా డయాబెటీస్ అనేది కంప్లీట్గా మనం ప్రివెంట్ చేయగలము. అండ్ వాట్ ఎవర్ ఐ ఫీల్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. It is for diabetics as well as non-diabetics. Have a healthy lifestyle than sedentary lifestyle. Take 4 to 5 liters of water daily. Have fruits. And diabetics can have 200 grams of fruit daily. Have regular at least 1 hour of physical activity. And try to be focused on your work. And stress levels తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అలాంటప్పుడు యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో డయాబెటిక్స్ కనే కాదు, నాన్ డయాబెటిక్స్ కూడా ఇలాంటివి ఫాలో అయితే వీ కెన్ మ్యాక్సిమం ప్రివెంట్ ద డయాబెటీస్. థ్యాంక్ యూ.